ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు ప్రజలకు యువతర ఆశాకిరణం మంత్రి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి వీరి ఆదేశాల మేరకు ఇందుకూరుపేట మండలంలో ప్రజా వైద్యశాలలో నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు పవన్ రెడ్డి రోగుల మధ్య కేక్ కట్ చేసి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి రోగులకు టీడీపీ నాయకులందరూ కలిసి పండ్లు, కాయలు పంపిణీ చేశారు. మంత్రి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో హాస్పిటల్ సిబ్బంది అందరూ కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పవన్ రెడ్డి, చెంచు కిషోర్ బాబు, దాసరి విజయ్ కుమార్, కదూరు చంద్రారెడ్డి, లేబూరు వెంకటేశ్వర్లు, మారుబోయిన జనార్దన్ గౌడ్, ఎస్కే షఫీ, కొత్తూరు జగన్, మధు, శ్రీను మరియు కొంతమంది కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లోకేష్ బాబు పుట్టినరోజు 4,000 కల్పిస్తా అంత బాగున్నారు జాగ్రత్త బాబా నేను గుండవుల్లా ఎన్ని రోజులు అయింది? 3 రోజులా? నమస్కారం. ఈరోజు మా ప్రియతమ నాయకులు యువగలం రథసారథి, ప్రతిపక్షంలో అలుపెరగని పోరాటం చేసిన యోధుడు, తెలుగుదేశం పార్టీ దళపతి, ఐటీ శాఖ మాత్యులు, విద్యాశాఖ మాత్యులు, గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇందుకూరుపేట మండల పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇందుకూరుపేటలోని ఇక్కడ ప్రైమరీ సెంటర్లో హాస్పిటల్లో ఇక్కడ అందరికీ వారి యొక్క పుట్టినరోజును పురస్కరించిన సేవా కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది. ఈరోజు మా నాయకుడు నారా లోకేష్ బాబు గారు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రానికి కొత్త దిశ చూపించే దానికి ఈ యొక్క ఇంకొక 30 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రగామిగా రాష్ట్రంగా వెలుగొందేదానికి అతనికి భగవంతుడు శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారిని, వారి కుటుంబ సభ్యులని ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నిండు 100 ఏళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వర్ధిల్లాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు మన యువ నాయకుడు, ఐటీ శాఖ మంత్రి మరియు విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదినం అంటే చాలా సంతోషంగా ఉంది. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున మేము కార్యక్రమాలు చేయాలని తలుచుకుంటే ఆయన నిడారంభరంగా వద్దు, పేదలకు ఏదైనా సేవ చేసే కార్యక్రమాలు మాత్రమే చేపట్టండి, పెద్ద ఎత్తున ఎటువంటి కార్యక్రమాలు చేపట్టొద్దు అని మాకు మా పై ఆఫీసుల నుంచి మాకు ఆదేశాలు రావడం జరిగింది. ఎందుకంటే ఆయన చాలా నిడారంభరంగా చేయాలి, ఎటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున తలపెట్టొద్దు అని చెప్పేసి ఆయన కోరడం నిజంగా ఆయన ఔన్నత్యానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. ఇవాళ చూసుకుంటే
ఇవాళ కూడా ఇప్పుడు కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలనే యోచనలో ఇవాళ కూడా ఆయన అదే పనిలో ఉన్నారు. దావోస్ ఈ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాబట్టి ఆయన సారథ్యం మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో అవసరం. మునుముందు ఆయన ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని ఆంధ్రదేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి ఒక దిక్సూచి కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల, ఆ షిరిడి సాయిబాబా దయ వల్ల ఆయన ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటూ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో ఎత్తుకి మన భారతదేశ చిత్రపటంలో నెంబర్ 1 స్థానానికి నిలపడానికి ఆయన కృషి చేయాలని, ఆయన సారథ్యంలో మనం తప్పకుండా ఆ స్థానానికి చేరాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై విపిఆర్, జై లోకేష్ బాబు. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రులు మరియు విద్యాశాఖ మంత్రులు, మా యువ నాయకుడు, మా యువగలం రథసారథి నారా లోకేష్ బాబు గారికి మా ఇందుగురిపేట మండల పార్టీ తరఫున ఇక్కడ ఇందుగురిపేటలో గవర్నమెంట్ హాస్పిటల్లో అందరికీ పనులు పంచడం జరిగింది. ఈరోజు ఇక్కడ మా మండల పార్టీ తరఫున మా నారా లోకేష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరియు ఆయనకి ఎల్లవేళలా ఆ దేవదేవుల యొక్క ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి, ఆరోగ్య అష్టైశ్వర్యాలతో తొలిదూగుతూ ఉండాలని చెప్పి, ఈరోజు లోకేష్ గారి సారథ్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అనేక ఐటీ కంపెనీలు క్యూ కడుతున్న శుభ సందర్భంలో ఆయనకు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఇటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము.